అవిద్యానామంతస్తిమిరమిహిరద్వీపనగరీ జడానాం చైతన్యస్తబకమకరందశ్రుతిఝరీ దరిద్రాణాం చింతామణిగుణనికా జన్మజలధో నిమగ్నానాం దంష్ట్రామురరిపువరాహస్య భవతి శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వందే గురుపదద్వంద్వమవాంగ్మానసగోచరం రక్తశుక్లప్రభామిశ్రం అతర్క్యం త్రైపురం మహః. యా కుంద్యందు తుషారహారధవళా యా శుభ్రవస్త్రాన్వితా యా వీణావరదండమండితకరా యా శ్వేతపద్మాసనా యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతిభిర్దేవైః సదా పూజితా సా మాం పాతు సరస్వతీ భగవతి నిశ్శేషజాడ్యాపకా. నమః శివాభ్యాం నవయౌవనాభ్యాం పరస్పరాశ్రిష్టవపుర్ధరాభ్యాం నగేంద్రకన్యా వృషకేతనాభ్యాం నమో నమః శంకర పార్వతీభ్యాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. శ్రీమాతృగురుభ్యాం సభాయై చ నమః. ఈ దితి గర్భంలో ఇద్దరు పిల్లలు మహా తేజస్శాలులు ప్రవేశించారని, వారి ప్రవేశంతో మొత్తం లోకాలన్నీ కంపించిపోయాయని, తద్వారా దేవతలు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి మొరపెట్టుకుంటే అప్పుడు బ్రహ్మకి వారి మీద అభిమానంతో అసలు విషయం చెప్పాట. ఇప్పుడు ఈ లోకాలన్నీ అపశకునాలుతోచి కంపించి ధ్వంసస్థితికి రావడానికి గల కారణం ఏమిటంటే, పూర్వం సనక సనందనులు అని పిలువబడేటటువంటి ఋషులు కుమారులు ఎప్పుడు 5-6 సంవత్సరాల బాలురు వరే కనిపించేవాడు. ఒకసారి వైకుంఠలోకానికి వెళ్ళారు. వారు అలా వైకుంఠంలో మహనీయ పట్టణంలో విహరించి శ్రీమన్నారాయణ దర్శనం చేసుకోవాలి అనుకున్నారట. వాళ్ళ అవారితులు, ఎక్కడికైనా ఎప్పుడైనా స్వేచ్ఛగా వెళ్ళగలిగే శక్తి ఉన్నవాళ్ళు కాబట్టి వెళ్ళడం మొదలుపెట్టారు. వైకుంఠపురం చేరారు. ఎటువంటిదా వైకుంఠపురం? అక్కడ పొరపాటును కూడా కల్మషం అనేది ఉండదట. పరమ పవిత్రమైనది. ఆ మహనీయ పట్టణమునందు వసించెడి వారలు
ఆత్మనిష్కామ ఫలం విసత్ఫలముగా తల్లపోసి ముముక్షుధర్ములై శ్రీ మహిళాధిపాంఘ్రు సరసీరుహ పూజలు నర్తుతు మహోద్దామ తదీయ రూపములు దాల్చి సుఖింపుతు నుందురెప్పుడున్. ఆ వైకుంఠపురంలో నివసించేటటువంటి వాళ్ళు ఆత్మానందం పొందుతారు. మనస్సులో ఎవరికి విపరీతపు కోరికలుండవో వారికి ఆనందం కలుగుతుందట. కోరిక సక్రమమైనది అయి ఉండాలి. అనవసరపు దుష్కామము మనిషికి అశాంతిని దుఃఖాన్ని కలిగిస్తుంది. ఈ వైకుంఠంలో ఉండేసరికి అసలు వాళ్ళకి ఏ కోరికలు ఉండవు, నిష్కామంగా ఉంటారు. అందువల్ల బ్రహ్మానందం పొందుతారు అక్కడ ఉండేవాళ్ళు. ఆ ఏ కోరిక లేకుండా ఆనందంతో ఉండడం అనేటటువంటి దానికే మోక్షం అని పేరు. అటువంటి మోక్షాసక్తి కలిగినటువంటి చాలా మంది భక్తులు అక్కడ ఉంటారు. వాళ్ళ పని ఏమిటి అంటే, ఆ వైకుంఠంలో ఉండే మోక్షాసక్తులైన ఋషులు నిరంతరం లక్ష్మీ వల్లభుడైన ఆదినారాయణుని దివ్య పాద పద్మాలు సేవించటమట. అనుక్షణం ఆయన పాదాలు అర్చిస్తూ నామభజన చేస్తూ పూజలు చేస్తూ తమ జీవితాలు ధన్యం చేసుకుంటూ ఉంటారు. ఇంకొక విశేషం ఏమిటంటే, వైకుంఠానికి ఈ రకమైన ఆసక్తితో స్వామి సేవే కావాలి, మాకు మోక్షమే కావాలి అనే ఆసక్తితో వెళ్లే వాళ్ళంతా అచ్చం ఆ భగవంతుడి రూపాలతో ఉంటారు. వాళ్ళు కూడా 4 చేతులతో ఆ స్వామి యొక్క రంగుతో అవే ఆయుధాలతో ఉంటారు. అదొక గొప్ప విశేషం. వైకుంఠంలో ఎవరు వెళ్లినా భక్తులు ఆయన రూపంతో ఉంటారట. నివాసం ఉండేటటువంటి మోక్షాసక్తులు. అది అప్పుడప్పుడు చూడటానికి వెళ్లే ఋషులు మాత్రం వారి రూపాల్లోనే ఉంటారు. ఎవరి రూపాలు వాళ్ళవే. విగత రజస్తమో గుణుడు విస్తృత చారు యసుండు శుద్ధ సత్వగుణుడు అదుండు అనాది భగవంతుడు అనంతుడనంత శక్తియున్ నిగమచయాంత వేద్యుడు వినిశ్చల నిర్మల ధర్మమూర్తియే తగు హరిసేవ బింపెసగు తన్నగరోపవనోము ఇమ్ములం. ఆ అత్యద్భుతమైన వైకుంఠంలో ఏ రకమైనటువంటి రజోగుణం కాని తమో గుణం కాని లేనటువంటి ఒక మహాపురుషుడు ఉంటాడు. ఆయనకి సామాన్య మానవులకు వల్లే ఈ తమో గుణం రజోగుణం లేవు. లోకంలో మహాప్రసిద్ధికెక్కాడు, జగత్ప్రసిద్ధుడు. శుద్ధ సత్వగుణంతో ఉంటాడు. అజుడు అని పిలువబడతాడు. ఏనాటివాడు ఆ భగవంతుడికి ఆయుర్దాయం ఎంతంటే ఏం చెబుతూ ఎప్పటివాడు ప్రతివాడికి 50 ఏళ్లున్నాయి, 25 ఏళ్లున్నాయి, 100 ఏళ్లున్నాయని చెప్పుకోవచ్చు. ఆ తర్వాత కీర్తిశేషుడు అని ఉంటుంది. కానీ నిత్య కీర్తితో ఎంత వయస్సుందో ఎప్పటివాడు గ్రహించడం ఎవరి వల్ల కదా భగవంతుడిని. అటువంటి భగవంతుడు అనంతుడట, అంతం లేదు. ఈ కాంపౌండ్ వాళ్ళు దాటితే ఈ గుడికి అంతం ఉంది. ఇది దాటితే బయటికి వెళ్ళడానికి వెళ్ళలేదు. ఇక్కడ వరకే మంది. మన ఇళ్లకు కూడా అంతం ఉన్నది. అంటే లిమిట్ అన్నాడు, పరిధి. అటువంటి పరిధులు లేకుండా జగత్తంతా వ్యాపించే మహాపురుషోత్తముడికి అనంతుడు అని పేరు. అటువంటి అనంతుడు అనంత శక్తితో వేదముల చేత ఉపనిషత్తుల చేత వర్ణింపబడేటటువంటి మహానుభావుడు. వేద ఉపనిషత్తులు నిరంతరం పఠించే వారికి మాత్రమే దొరికే మహాపురుషోత్తముడు. నిర్మల ధర్మమూర్తి అయిన హరి అక్కడ ఉంటాడు. ఆ హరి యొక్క సేవ కోసమా అన్నట్లుగా ఉద్యానవనాలు పచ్చగా ఎప్పుడు పుష్పిస్తూ ఫలిస్తూ సువాసనలతో ఉంటాయి. ఆయనకి సేవ చేసుకోవడానికి అన్నట్టుగా నిత్యం అక్కడుండే ప్రతి ఒక్క వస్తువు ఎదురు చూస్తూ ఉంటాయి.
ఆ నగరం సాక్షాత్తు మోక్షమే ఒక రూపం ధరిస్తే వైకుంఠమా అన్నట్టుగా ఉంటుంది. ప్రతివాడికి బ్రహ్మానందాన్ని, శ్రేయస్సునిస్తుందట. శ్రేయస్సు అంటే వాడికి శుభం అన్నమాట, మేలు. ప్రతివాడికి మేలు చేకూరుస్తుంది. మేలు అంటే ఈ భూలోకంలో మళ్లీ పుట్టుక లేనటువంటి జన్మ రాగలిగితే వాడికి మేలు జరిగినట్టు అన్నారు. వైకుంఠంలో ఆ స్వామిని నమ్మి ఎక్కడ కాపురం చేసే వాళ్ళకి అలాంటి మేలు లభిస్తుంది. అక్కడికి వెళ్ళాక కూడా కొంతమంది ఉంటారట మళ్లీ స్వామి దగ్గర కొంచెం తిక్కగా ప్రవర్తించేవాళ్ళు. దానికి కారణం ఏమిటంటే ఎప్పటికో పూర్వవాసనలు ఉంటాయి. ఇంకా కొద్దిగా మోక్షాశక్తితో వైకుంఠానికి వెళ్లేవాళ్లు కొంతమంది, దర్శనానికి వెళ్లేవాళ్లు కొందరు, కోరికలతో వెళ్లేవారు కొందరు. భగవంతుడైన విష్ణువు సగుణుడు, నిర్గుణుడు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్లేవారు కోరికలతోటి పెడతారు, కోరికలు లేకుండానూ పెడతారు. కోరికలతో వెళ్లే ఇంద్రాదులు నశించిపోతారు తర్వాత, కోరికలు లేకుండా వెళ్లే నారదాదులు శాశ్వతంగా ఉంటారట. అప్పుడప్పుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశిపుడు లాంటి రాక్షసులు కూడా వైకుంఠానికి వెళ్లారు. వెళ్లిన వీళ్ళలో కోరిక తేడా ఉన్నది కాబట్టి వాళ్ళకి మోక్షం రాకుండా పోయింది. అంచేత వైకుంఠానికి వెళ్లినంత మాత్రం చేత ఇక భూలోకానికి తిరిగి రాడనుకోవడం కూడా కాదు. ప్రతివాడు ఆ వైకుంఠానికి వెళ్లి అక్కడ మోక్షం పొందడు. ఆసక్తితో ఉండాలట, ముముక్షాసక్తుడై ఉండాలి అక్కడికి వెళ్లేవాడు. నేను మోక్షం పొందాలి అనే ఆసక్తితో వైకుంఠానికి వెడితేనే అక్కడ మోక్షం పొందికి తిరిగి రాడు. ఆ ఆసక్తి లేకుండా వెళ్లేవాడు ఎప్పుడు ఒకప్పుడు తిరిగి వస్తాడు. గుళ్ళోకి ఆరయ్యేసరికల్లా పరిగెత్తుకొచ్చే ప్రతి వారికి పురాణం వినాలని ఉండొచ్చు ఆసక్తి. కానీ మధ్య మధ్యలో సరదాగా ఉంటుంది. ఇంటి దగ్గర కంటే కాలక్షేపం వచ్చేవాడు కూడా ఉండొచ్చు, చెప్పలేము. ఇంటి దగ్గర టీవీ కాలక్షేపం కంటే ఇది కాస్త బాగుంది, దిక్కుమాల DD18 చూస్తాం, ఎంతసేపు ఏదో డాష్ పెంపకం అంటాడు. సరిగ్గా భోజనం చేస్తుంటే ఆ పెంపకం చూపిస్తాడు. అవి కంటే ఇది బాగుంది కదా అని వచ్చేవాళ్ళు, అలా అన్నవాళ్ళు ఉన్నారు. అందుకని చెబుతున్నా, ఏం టీవీ సీరియల్ అని మీరు చెబుతుంటే సీరియల్ కంటే కళ్ల ముందు కట్టేస్తూ హాయిగా ఉంటుంది, అందుకని మానేసి వస్తున్నామండి అని. ఆ సీరియల్ కోసం వచ్చేటటువంటి వాడికి మోక్షం రాదు, కానీ వారి కోరికలు తీరుతాయి. అది విశేషం. మోక్షం రాకపోయినా భగవంతుడు వారి కోరికలు తీరుస్తాడు. కాదు మాకు ఇటువంటి కామ్యముతో వస్తున్నామంటే వారికి అదే ఇస్తాడు ఆ భగవంతుడు. వైకుంఠం కూడా అటువంటిదే. వాడు ఏ దృష్టితో పెడితే అదే వాడికి ప్రసాదిస్తుంది. అంచేత నైశ్రేయసనామంబును నభిరామం కలర్తు ధర్మంబులు కలిగి, అది ఇంకా ఎటువంటిది అంటే ఎల్లవేళలా కూడా సకల ఋతు ధర్మాలు అక్కడే ఉంటాయట. మనకిక్కడ ఇప్పుడు గ్రీష్మ ఋతువు, నిజానికి మొన్న వర్షాలు పడ్డాయి, ఇప్పుడు వెళ్ళి ఎండ పేలు చేస్తూ ఉంటుంది. అలాగే వసంతం, గ్రీష్మం, వర్ష ఋతువు, శరదృతువు, హేమంత ఋతువు, శిశిర ఋతువు, ఈ 6 ఋతువులు ఒక్కొక్క ఋతువు ఒక్కొక్క రకంగా ప్రవర్తిస్తుంది. ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకంగా లక్షణాలు ఉండాలి. ఇప్పుడు అఫ్ కోర్స్ కలియుగం కాబట్టి మనం కల్తీ చేసుకున్నాం గనక గ్రీష్మ ఋతువులో కూడా వర్షాలు కురుస్తాయి, వర్ష ఋతువులో ఎండ వస్తూ ఉంటుంది, అది వేరే విషయం. కానీ కొన్ని ధర్మాలు మాత్రం మారవు. ఆ ధర్మములు భూలోకంలో ఆ 2 నెలలే ఉంటాయి. కానీ వైకుంఠంలో అన్ని ఋతువులు ఒకేసారి ఉంటాయి. అక్కడ సీతాఫలాలు ఒక పక్కన ఉంటాయి, మామిడి ఫలాలు ఒక పక్కన ఉంటాయి, దానిమ్మకాయలు ఒక పక్కన ఉంటాయి, బత్తాకాయలు ఒక పక్కన ఉంటాయి, అన్నీ ఉంటాయి. అన్ని ఋతువుల్లో కాసే పళ్ళు ఉంటాయి, ఆయా ఋతువుల యొక్క పుష్పములు అక్కడ ఉంటాయి, సమస్త ధర్మాలు అక్కడే ఉంటాయి. అదొక విశేషం. అర్థి జనంబుల మనంబుల ఘనంబులుగా ఈరికలెత్తిన కోరికలు సారికలు గొనన సంగుచు. సహజంగా గొప్పవాడి దగ్గరికి వెళ్ళారంటే ఏదో కోరిక ప్రతివాడికి మానవుడికి ఉంటుంది. అది లేకపోతే ఎలా కుదురుతుంది? శరీర ధర్మం కదా. మానవులకు కొన్ని కోరికలు ఉంటాయి, దేవతలకు కొన్ని కోరికలు ఉంటాయి, ఋషులకు కొన్ని కోరికలు ఉంటాయి, ఆఖరికి బ్రహ్మదేవుడికి కూడా ఆయనకు కొన్ని కోరికలు ఉంటాయి. వీళ్ళందరినీ కూడా కోరికలు ఉన్నవాళ్ళు ఆ కోరుకోవడానికి కడతారు కనుక అర్థులు అంటారట. అర్థి అంటే ఏదో కోరికను కోరడానికి కడతాడు. వాడు 10 రూపాయలు ఇమ్మని అడగచ్చు, వాడు మోక్షం ఇమ్మని అడగచ్చు, మరోడు ఏలూరు నాకు రాసి ఇచ్చేయండి అని అడగచ్చు. ఏదైనా వాళ్ళ కోరికలు ఉంటూ ఉంటాయి. ఈ కోరికతో వెళ్లేవాడికి అర్థిజనుడు అని పేరు. ఈ అర్థిజనులు అక్కడికి వెళ్లడంతో మనస్సులో ఉండే కోరికలన్నీ నశించిపోతాయట, పవిత్రమైన కోరికలు కొనసాగుతాయట.
ఇక ఒకవేళ ఎవడైనా అక్కడికి వెళ్ళాక కూడా ఇంకా ఏవో కొన్ని కోరికలు పెట్టుకుంటే ఆ కోరిక గ్యారంటీగా తీరుతుంది, ఇక అందులో సందేహం లేదు. పుష్ప ఫల భరితంబులునై తనర్చు సంతానవన సంతానంబులను. పువ్వులతో పళ్లతో ఉంటాయి అక్కడ ఉండే వృక్షాలన్నీ. అక్కడ సంతాన వృక్షములు అని ఉన్నాయి. సంతాన వృక్షము అంటే మనిషికి ఏ కోరికతో పెడితే ఆ కోరిక తీర్చే వృక్షం. అటువంటి సంతాన వృక్షాల దగ్గరికి వెడితే చాలు ఆ పువ్వు పండు చేతిలో రాలుతుంది. అది తెచ్చేసుకుంటే వాడికి గ్యారంటీ. ఓ 25 లక్షల బిల్డింగ్ కావాలి అనుకుని వాడు అక్కడికి వెడితే గ్యారంటీగా చేతిలో 25 లక్షలకి తగినటువంటి పొలం పడుతుంది. కానీ అక్కడికి వెళ్ళాక దిక్కుమాలింది 25 లక్షల బిల్డింగ్ ఎందుకు కోరుకుంటాడు? ఒకవేళ కోరుకుంటే భూమండలమే కావాలనుకుంటాడు, అది వేరే విషయం. కాబట్టి చిన్న చితక కోరికలతో భగవంతుడి దగ్గరికి ఎవడు వెళ్ళడం. ఎవడు ఎటువంటి కోరిక కోరినా ఆ కోరికను తీర్చేటటువంటి వృక్షములవి. నిరంతరము వసంతకాలపు సౌభాగ్య సంపదతో ఉంటుంది ఆ వైకుంఠ ప్రాంగణంలో ఉండే వనం. ఒక పక్కన శోభిత వాసంతిక కుసుమ విసర పరిమళ మిళిత గళిత మకరంద లలితామోద మూదిత హృదయులయ్య ఖండ తేజో నిధియగు పుండరీకాక్షు చరిత్రంబులొగ్గడించు జ్ఞానులు. అక్కడ వసంతవనంలో పారిజాత వృక్షాల కింద కూర్చుని కొంతమంది పండితులుంటారు. ఈ పండితులందరూ అచ్చం నారద స్వరూపులై ఉంటారు. అందంగా నారదుని వలె తెల్లని కాంతితో ఉండే ఆ పండితులంతా ఏం మాట్లాడుకుంటారట 24 గంటలు? మకరందం వంటి పరమ పవిత్రమైన తీయనైన హరికథలే చెప్పుకుంటారట. భగవంతుడైన విష్ణు కథలే చెప్పుకుంటారట. ఆ కథలు తేనెకంటే తీయగా ఉంటాయి. పొదుగు దగ్గర పాలతో తయారు చేసినటువంటి పాయసం కంటే తీయగా ఉంటాయి. మన నారాయణి వారి దగ్గరికి వెళ్లి తెచ్చుకున్న ఒరిజినల్ నెయ్యి కంటే కమ్మగా ఉంటాయి. అంత కమ్మనైనటువంటి కథలు ఆ భగవంతుడైన వాసుదేవుని యొక్క కథలు. ఇటువంటి కథలన్నీ వాడు చెప్పుకుంటూ ఉంటారట నిరంతరం. నిరతిశయ విషయ సుఖానుభవ కారణంబగుట ఇందిరా సుందరి రమణ చరణ సేవా విరమణ కార్యగునని తలంచి. అక్కడికి వచ్చాక అక్కడ అన్ని విషయ సుఖాలు చాలా ఉంటాయి. ఓ పక్కన పరుపులు, ఓ పక్కన భవనాలు, మరో పక్కన సమస్త సువర్ణ ఆభరణాలు, ఇంకో పక్కన తినడానికి త్రాగడానికి పానీయాలు భోజనాలు, అనేక సుఖ వస్తువులు ఉంటాయి. కానీ అక్కడికి వెళ్లిన జ్ఞానులు కాసేపు ఈ పాయసం తాగడానికో ఈ తేనె తాగడానికో వెడితే, ఈ తిండి తినడానికి వెడితే ఈ కాసేపట్లో భగవంతుని కథని మనం మర్చిపోతాం, వినలేం అని అసలు ఆ విషయ సుఖాల జోలికి వెళ్ళక 24 గంటలు భగవంతుడికి అదే చర్చించుకుంటారట. 5 నిమిషాలు అయితే మండపంలో సీటు దొరకదేమోనని మనవాళ్ళు పరిగెత్తుకొచ్చినట్టే వాళ్ళు ఆలస్యం చేయకుండా నిరంతరం భగవంతుడికి అదే వింటారు. అక్కడ కొన్ని వృక్షాలున్నాయి. అవి ఎటువంటివి? తద్గంధ ప్రాపక గంధవహుని తిరస్కరించి అగరు చెట్టులు అంటారు వాటిని. ఆ అగరు వృక్షాల యొక్క బెరళ్లు తీస్తే ఇదిగో ఈ అగరత్తు తయారవుతుంది అనమాట. ఆ ధూపం ఆ వృక్షముల దగ్గర నుంచి సుగంధం వస్తుందట. తద్గంధ ప్రాపక గంధవహుని తిరస్కరించి ఆ గంధం మోసుకొచ్చే వాయుదేవుణ్ణి అంటారట. ఆ చెట్ల దగ్గర ఉండేటటువంటి వాయువులు, ఓ వాయుదేవా నువ్వు భూమండలం అంతా తిరిగినా ఇటువంటి సుగంధ ద్రవ్యం చూడగలవా? ఇదిగో చూడు ఈ అగరత్తులు మేము గుమాయిస్తున్నాం అని వాయుదేవుడికి కూడా సువాసన కలిగిస్తాయట. వాయువు అంటే ఎవరు? మనకి గాలి మోసుకొచ్చి సువాసన ముక్కుకిచ్చేవాడు. మన ముక్కులకు సువాసన ఇచ్చే వాయువు ముక్కులకు కూడా సువాసన ఇస్తాయట అక్కడ ఉండేటటువంటి ఆ అగరు వృక్షాలు. ఇంకక్కడ కొంతమంది విమానాల్లో తిరుగుతారు. ఎందుకు తిరుగుతారు అంటే నారాయణ భజన పరాయణులై చర్యించు సుందరీయుక్తులు వైమానికులను. నిరంతర నారాయణ భజనతో వైకుంఠమంతా నిండిపోవడానికి ఇక్కడ పెట్టిన మైకులో ఉండేవి ఎక్కడ బాక్స్ ఉంటే ఎక్కడికి సౌండ్ వస్తోంది మనకి. వైకుంఠం అంతా ఇలా సౌండ్ బాక్సులు ఎక్కర్లేకుండా విమానం ఎక్కి తిరుగుతూ కొంతమంది ఆ విమానంలో భజన చేస్తూ ఉంటారట నారాయణ నారాయణ అంటూ. వాళ్ళు నారాయణ నామస్మరణం చేస్తే ఉంటుందిట ఆ మాధుర్యం. ఒక్కసారి అతి మృదు మధురంగా నారాయణ నారాయణ అంటూ ఉంటే వినేవాళ్ళకి బ్రహ్మానందం కలుగుతుందట. అంత మధురంగా పలుకుతారట వాళ్ళు. వాళ్ళ కంఠాలు భగవంతుడు అలా ఇచ్చాడు. అటువంటి వాళ్ళు ఆ విమానాల మీద నారాయణ భజన చేసుకుని తిరుగుతూ ఉన్నటువంటి ఈ జంటలను చూడటానికి
అక్కడికి అడుగు పెడతారట. ఎవరు? పరమయోగులు. పరమయోగులు ఎలా ఉంటారు అంటే హంస రూపాల్లో తిరుగుతారన్నారు. యోగులు ఎప్పుడు హంస స్వరూపాల్లో ఉంటారు మహానుభావులు. ఆ హంసలు నిరంతరం సోహం సోహం అంటాయి. సహాహం అంటే ఆ భగవంతుడే మేము అంటాయట. అందుకని వాటికి హంస స్వరూపము, హంస గాయత్రి అన్నారు. దాని యోగులకు 2 రకాల కేటగిరీలు ఉన్నాయి. హంసలు, పరమహంసలు అని యోగులు 2 విధాలు. హంసలు అనేటటువంటి కేటగిరీకి చెందిన యోగులు ఏం చేస్తారంటే, హంస ఏం చేస్తుంది, పాలు నీళ్లు కలిసి ఉన్నాయి, అప్పుడు అందులో పాలు తాగి నీళ్లు విడిచిపెట్టేస్తుంది. యోగుల్లో హంసలు అని పిలువబడే యోగులు ఏం చేస్తారంటే, మంచి చెడు కలిసి ఉంటాయిగా లోకంలో, ఎవడు మంచో ఎవడు చెడో కనిపెట్టి మంచివాడిని దగ్గరికి తీరేసి చెడ్డవాడిని బయటికి గెంటేస్తారు, వాడి జోలికి వెళ్లరు. ఇది హంసలు అని పిలువబడేటటువంటి ఋషులు చేసే పని, యోగులు చేసే పని. మంచి చెడు విభజించి మంచిని చెంతకు చేరదీస్తారు, చెడును బయటికి తోసేస్తారు. కాని పరమహంసలని పిలువబడే 2వ రకం వారు ఉన్నారు, మహాత్ములు యోగులు. వీళ్ళేం చేస్తారట, హంసల్లో ఉత్తమమైన పరమహంసలు. ఈ పరమహంసలు ఒక గ్లాసులో పాలు నీళ్లు కలిపి పెడితే అందులో ముక్కు పెడతాయట. ముక్కు పెట్టగానే నీళ్లు కూడా పాలైపోతాయట. ఆ కల్తీ కలిసిన నీరు కూడా చిక్కని పాలుగా మారిపోతుంది. అలాగే పరమహంసలని పిలువబడే యోగులున్నారే, వీళ్ళు ఏం చేస్తారంటే మంచి చెడు కలిసిన చోటుకు వస్తారు. వీళ్ళు అక్కడికి రాగడంతో చెడ్డవాళ్ళు కూడా మంచివాళ్ళు అయిపోతారు. అది పరమహంసలు చేసే పని. ఇటువంటి హంసలు పరమహంసల రూపంలో యోగులు అక్కడ విహరిస్తూ ఆ విమాన ప్రాంగణంలో తిరుగుతూ ఆ నామస్మరణం విని ఆనందం పొందుతూ ఉంటారు. ఒక్క వాళ్లేనా, అక్కడ రకరకాల పక్షులున్నాయి. ఏమిటిది? పారావత హంస సారస సుఖపిక చాతక తిత్తిరి మయూర రథాంగ ముఖ్య విహంగ కోలాహల విరామంబుగా అరవింద నయన కథాగానంబుల అనూనంబుగా మొరయు మదవదిందిందిర సందోహ కలిత పుష్పవల్లి మతల్లికలును. నిరంతరం కోలాహలంగా చిలుకలు, బెగ్గురు పక్షులు, హంసలు, కొంగలు, ఇంకా రకరకాల చాతక పక్షులు ఇవన్నీ చేరి తిరుగుతూ ఉంటాయి. ఆ తిరుగుతూ తిరుగుతూ నల్ల కలువ పువ్వుల మీద, ఎర్ర కలువ పువ్వుల మీద, మల్లికల మీద వాలుతూ ఉంటే అదొక శోభగా ఉంటుంది. అటువంటి శోభాయుతమైన ప్రదేశం వైకుంఠపురం. ఆ వైకుంఠపురంలో ఏ దిక్కును చూచినా పుష్పముల కంటే ఎక్కువగా తులసీదామములుంటాయట. ఎక్కడ చూస్తే తులసి, కృష్ణ తులసి అంటారు, నల్లగా ఉంటాయి తులసి యొక్క కాండాలు. తెల్ల తులసి ఉంటాయి, తులసుల్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. అటువంటి తులసిధామం గుమగుమలాడతాయట తులసి కూడా. కలియుగంలో మరి ఏమవుతుందో, తులసికి కూడా ఘాటు తగ్గిపోతుంది రాను. కానీ అక్కడ తులసి మాత్రం అత్యంత సువాసనతో ఉంటుంది. అటువంటి తులసీధామం. ఆ తులసీధామములకు పక్కన చందన, మందార, కుంద, అరవింద, పున్నాగ, నాగ, వకుళ, అశోక, కొరవ, కోత్పల, పారిజాతాది ప్రసూన మంజరులుంటాయట. గంధం చెట్లుంటాయట, మందార వృక్షాలుంటాయట, మల్లె చెట్లు, మొల్ల మొక్కలు, తామర పువ్వుల కొలనులు, పున్నాగ వృక్షాలు, వకుళం అదే పొగడ చెట్టు అంటారు, అశోక వృక్షాలు, ఇటువంటి సమస్తమైన వృక్షాలు ఉంటాయి. మరొక పక్కన ఈ కలహంసాదుల కంటే చక్కగా ఉయ్యారంగా నడిచేటటువంటి కొంతమంది అప్సర స్త్రీలుంటారు వైకుంఠలోకంలో. వాళ్ళు వీణ వాయిస్తూ ఉంటే ఆ వీణ గానం విని రాళ్లు పులకించి రూపం ధరిస్తాయట. కొన్ని చోట్ల రాళ్లు కరిగిపోతాయట. అంత మృదు మధురంగా ఆ స్త్రీలు నారాయణ నామస్మరణాన్ని పాటలుగా పాడుతూ ఉంటారు. పాపం నారద మహర్షి ఒకసారి సరస్వతీదేవి పాదాలకు దండం పెట్టడానికి వెళ్ళాట. ఆవిడ కాళ్లన్నీ గాయాలే, బొబ్బలు ఎక్కిపోయి రక్తం కారుతోంది. అమ్మా సరస్వతి ఏమిటివి అన్నట్ట. భూలోకంలో కొంతమంది పాడారు గేయాలు, అవి నా పాదాలకి గాయాలు అందట. ఆవిడ అంత అందంగా పాడారు వాళ్ళు. ఆవిడ పాదాలకి గాయాలు కాకుండా పరమ పవిత్రంగా, మృదు మధురంగా, మనోహరంగా అక్కడ స్త్రీలు పాడుతున్నారు. మరో పక్కన మన్మధులు ఒక్కొక్కళ్ళు 1000 మంది మన్మధులకు పెట్టా అనేటటువంటి రూపంతో ఉన్న కొంతమంది పురుషోత్తములు వాళ్ళేం చేస్తున్నారట, మధ్యలు వాయిస్తున్నారట. హరిదాసులు వీళ్ళంతా
మరికొంతమంది హరిదాసులు మరకత వైడూర్య హేమమయ విమానాల మీద ఎక్కి ఆ వైకుంఠం మీద పువ్వులు దొలుతూ జయహో నారాయణ అంటూ అరుస్తున్నారు. మరొక పక్కన ఇందిరా సుందరి కంటే కూడా సౌందర్యం ఉన్నదా అనిపించగలిగే కొంతమంది సుందరీమణులు బారులు తీరి మల్లెమాలలు, మొల్లమాలలు, పారిజాత పుష్పమాలలు చక్కగా అల్లి ఈ మాలలు పట్టుకెళ్లి లక్ష్మీనారాయణులకు సమర్పిస్తూ ఉన్నారు. మరొక పక్కన అద్దాల మండపం ఒకటి ఉన్నదట. ఎక్కడ చూసినా అద్దాలే, నగిషి అన్నమాట. అంత బాగా చెక్కారు. అక్కడ ఎలా ఉంది అంటే ఎవడు విడితే వాడికి వాడి రూపం కనపడదట. వాడిలో ఏ లక్షణం ఉంటే ఆ లక్షణం అద్దంలో కనపడుతుందిట. వీడిలో క్రోధం ఉందనుకోండి, ఆ కోపం ఒక రాక్షస రూపం ధరించి ఇలా మీదకి మింగడానికి కనిపిస్తుందిట. అంటే అలా కనపడిందంటే ఒరే నీలో కోపం ఉంది. ఆ అద్దాల్లో చూసుకోవడానికి ఉత్తములే చూసుకుంటారు, సామాన్యులు చూసుకుంటే భయం, ఎందుకంటే లేనిపోనివన్నీ బయటకు వస్తాయని. అందుకని ఎవడిలో ఏ లోపం ఉంటే ఆ లోపం అద్దాల్లో ప్రస్ఫుటిస్తుంది. అటువంటి కుడ్య ప్రదేశములు ఉన్నటువంటి అద్దాల మండపం ఉన్నది ఒక పక్కన. ఆ అద్దాల మండపం చుట్టూ గదలు కత్తులు ధరించి కొంతమంది వికుంఠ భటులు విష్ణుమూర్తి యొక్క కింకరులు కాపులా కాస్తున్నారు. మరొక పక్కన తులసి దళాలతో మాలలు చుట్టుతున్నారు ఒక అరడదన మంది స్త్రీమణులు. సూర్యకాంతి కంటే మెరుపు కంటే సౌందర్యవంతురాళ్ళు వాళ్ళు. వాళ్ళ తులసి మాలలు కడుతూ, పరమాత్ముడా ఈ తులసి పూర్వజన్మలో ఏ పుణ్యం చేసుకుందో వైకుంఠంలో మొక్కై పుట్టి మళ్లీ నీ మెడను అలంకరిస్తున్నది. మేము 24 గంటలు నీ మెడలో ఉండలేం కదా, మాకంటే ఈ తులసి దళాల భాగ్యమే భాగ్యం అని పాడుకుంటున్నారట కొంతమంది. ఇటువంటి అత్యాశ్చర్యకరమైన విషయాలతో ఉన్న వైకుంఠపురానికి సనక సనందనాదులు చేరారు. హరి విముఖాత్ములు అంజ విషయాదృత చిత్తులు పాపవర్తులు నిరయ నిపాతహేతువును నింద్య చరిత్రమునైన దుష్కథా నిరతి జరించువారలును నేరరు పొందగా ఇందిరా మనోహర చరణారవింద భజనాత్మకులుండెడుగొందినారయన్. ఎవడు హరికి వ్యతిరేకంగా ఉంటాడో, ఎవడు హరి నామస్మరణం చెయ్యడో, ఎవడు హరి అంటే ద్వేషిస్తాడో, ఎవడు విషయలోలుడై ఎంతసేపు వారిని వీరిని విమర్శించుకుంటూ తిట్టుకుంటూ కాలక్షేపం చేస్తూ ఉంటారో, ఎవరి హృదయాలలో నిరంతరము కల్మషం ఉంటుందో, ఎవడు పాపవర్తనుడో, ఎవడు పరమ నరకానికి మూల కారణమైన పరనింద అనేటటువంటి భయంకరమైన కార్యక్రమం చేస్తాడో, ఎవడు నింద్య చరిత్రం నీచ చరిత్రం కలిగి ఉంటాడో, మద్యపానం చేయడం, జోదమాడడం, ఇటువంటి క్రోధం కలిగి ఉండడం, ఈ లక్షణాలతో ఉంటే వాడికి నింద్య చరిత్రుడు అని పేరు. కొన్ని లక్షణాలు ఉండకూడదన్నారు. అటువంటి వాడు నింద్య చరిత్రుడు, పాప చరిత్రుడట. అటువంటి ఇతరుల చేత విమర్శింపబడ్డానికి, తిట్టడానికి అర్హమైన చరిత్ర కలిగి ఉంటాడో, ఎవడు దుష్కథా నిరతితో ఉంటాడో. దుష్కథా నిరతి వినేటప్పుడు చెడ్డ కథలు వినకూడదు, అన్ని మంచి కథలు వినాలి. ఎన్నిసార్లు విన్నా పర్లేదట, కానీ ఈ భగవత్ కథే వినాలట. అలా వింటే సత్కథా నిరతుడు. అలా కాదండి మాకెంతసేపు టీవీ కథల మీద ఉంటుందంటే వాడు దుష్కథా నిరతుడు అన్నారు. అదిగో అలా దుష్కథా నిరతితో ఎవడుంటాడో వారు పొరపాటును కూడా వైకుంఠానికి రాలేరు. ఒకవేళ వద్దాం అనుకున్న అక్కడ ఉన్న కాపలా భటులు వాళ్ళకి రాక్షసుల్లో కనపడతారట. అందువల్ల పొరపాటును కూడా భగవంతుడి మీద ఆసక్తి లేకుండా దుష్ట లక్షణాలతో, నీచపు లక్షణాలతో ఉండేటటువంటి వాడు అక్కడికి అసలు అడుగు పెట్టలేడు. అది ఉందని కూడా తెలియదు. హరి పరమేశు కేశవు ననంతు భజంపక ధర్మతత్వధీ పరిణత సాధనం బగు స్వభావముదాల్చిన అట్టిమర్త్యులు ఆ సరసిజ నేత్రుమాయను భృశంబుగా మోహితులై తదంఘ్రి పంకరుహములర్ధిమై గొలువ కానమి పొందరు తత్పదంబునం.
ఆ హరిని, ఆ పరమేశ్వరుణ్ణి, కేశవుణ్ణి, అనంతుణ్ణి, పరమాత్ముణ్ణి, పురుషోత్తముణ్ణి ఏ మానవుడు ధర్మపరుడై ఆయన కథ వినాలి అనే ఆసక్తితో సేవిస్తాడో ఆ భగవంతుని గుణములు ఆయన లోకం ఇందాక వర్ణించుకున్నాం అటువంటివి చెవిలో వేసుకుంటాడో ఇవాళ వచ్చినవాడు అదృష్టవంతుడు పట్టదంగా ఆ వైకుంఠంలో ఎక్కడెక్కడ ఏ విశేషాలు ఉన్నాయో భగవంతుడు చెప్పాడు. అది అటువంటివి చెవిలో పడేసుకున్నవాడు ఆ మహానుభావుడు అనుగ్రహానికి నోచుకుని ఆ మాయని తొలగించుకుంటాడు. విష్ణువు దగ్గర ఒక మాయ ఉన్నది, యోగమాయ అని పిలువబడుతుంది. ఆ యోగమాయ ప్రభావానికి లోను కాని మానవుడు ఉండడు. ఆ మాయలో పడిపోవడం వల్లే ఇక్కడ కూర్చుంటాడు, అర్రెర్రే ఇంటి దగ్గర పాలు కట్టడం మర్చిపోయానని పరిగెత్తి వెళ్ళిపోతాడు. వాడి యోగం అలా ఉంటుంది. పాల కోసమని ఇదిగో ఇటువంటి పుణ్యాన్ని విడిచిపెట్టుకుంటాడు, కర్మయోగం. ఆ మాయ అటువంటిది. ఆశ్చర్యకరమైన మాయ అంటే ఎంత విచిత్రంగా ఉంటుందో తెలియదు. అంత విచిత్రమైన మాయని జయించగలుగుతాడు ఆయన మీద ఆసక్తితో ఆయన కథ వింటే. నిరంతరం వినాలి, భగవంతుని అవకాశం ఉన్నప్పుడల్లా తెలుసుకోవాలి. అటువంటి వాడు ఆ మాయ వల్ల మోహితుడు కాడు. ఎవడు మాయ వల్ల మోహితుడవుతాడో వాడు రోజు రావడానికి వీలు పడదట, వాడు నిత్యం వెళ్ళలేడట. సరిగ్గా పురాణం జరిగే రోజుల్లోనే వాడికి ఏదో అడ్డంకం వస్తుందన్నారు పెద్దలు. అందువల్ల ఆయన పాదపద్మములు అర్థితో, భక్తితో, ఆనందంతో కొలిస్తే ఆ పదాన్ని పొందుతారు. కొలవకపోతే ఆ పదాన్ని పొందలేరు. మరియు సరోరుహోదరుని మంగళ దివ్య కథానులాప నిర్భర పరితోష బాష్పకణ బంధుర చారు కపోల గద్గత స్వర పులకీకృతాంగులగువారును నిస్పృహ చిత్తులు అహంకరణ విదూరులు దుర్సుకర్ములయుండెడు పుణ్యభూములన్. ఎవడు ఆ పద్మనాభుని మంగళకరమైన దివ్య కథలను ఆలాపన చేస్తారో, వినడమే కాదట, విన్నాక ఇవాళ ఇలా చెప్పారు, ఈ కథ ఎంత చెప్పారు, నిన్నెక్కడి దాకా అయింది, ఏమోనండి నేను మర్చిపోయాను ఒక రోజు గడిచిపోయింది కదండి అనిపిస్తుంది మనకి. సహజం మానవులం గనక. అలా కాకుండా ఆ విన్న వెంటనే ఒక్కసారి మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ ఇతరులకు చెబితే దానికి అనులాపము అని పేరు, గుర్తుపెట్టుకోండి. ఆలాపము, అనులాపం. ఆలాపం అంటే ఇప్పుడు నేను చేసేది ఆలాపం. నాది విని మీరు ఎవరికైనా కొద్దిగా ఎంతో కొంత చెప్పుకున్నారు అనుకోండి, మొత్తం అంతా చెప్పడం ఎవడి వల్ల కాదు. మళ్ళీ యాదితికి ఇదే చెప్పాలంటే నా వల్ల కూడా కాదు. కానీ ఈ విన్నదానిని కొద్దిగా అయినా ఇంటికి వెళ్ళి గుర్తు చేసి పక్క వాళ్ళకో ఇంట్లో వాళ్ళకో తిట్టుకున్నా పర్వాలేదు, ఇంట్లో తండ్రికో భర్తకో పిల్లలకో అక్కకో చెప్పారనుకోండి, అనులాపం అంటారు. విని మళ్ళీ వర్ణించుట. ఆ అనులాపం వల్ల నిత్యానందం కలుగుతుంది. అత్యద్భుతమైనటువంటి శక్తి పొందుతాడు మానవుడు. ఆనందం, హృదయానికి తెలియని అనుభూతి కలుగుతుంది. దానివల్ల కొంతకాలానికి కళ్ళ వెంబడి ఆనంద బాష్పాలు వస్తాయట, ఇలా కొంతకాలం ప్రాక్టీస్ చేస్తే. ఆహా, ఆయన కృప ఎంత బాగుంటుంది అనిపిస్తుంది. ఆయన మీద ప్రేమ, ఆయన మీద మనకి ఆసక్తి, ఆయన మీద నిర్భరమైన అనుభూతి, ఇవన్నీ ఆనందం కలిగించి ఆనంద బాష్పాలు వస్తాయి. ఆ ఆనంద బాష్పాలు ఈ కపోలముల మించిన కిందకి జారితే వాడి కంఠం కూడా గద్గదం అవుతుంది. అందుకే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్కడికి ఆ ఆనందంతో గొంతు రాదు, ఆ గద్గద స్వరం వస్తుంది. అలా వచ్చినటువంటి వాడు ఆ స్వామి దగ్గర నిరంతరం ఉంటాడట. నిస్పృహ కలుగుతుంది వాడికి. ఏ వస్తువు మీద వ్యామోహం ఉండదు అక్కడ వాడికి. అక్కడ ఏం జరుగుతుందో తెలియదు. కొంతమంది పెద్దలు అంటారు, ఇక్కడికి వచ్చి పురాణం విని అయిపోయేటప్పుడు గాని మళ్ళీ ఏ లోకంలోకి రావట్లేదు, ప్రపంచం వచ్చిపోయి ఏదో తెలియదు ఎక్కడికో పోయామని. అంటే అంత లీనమైపోయారన్నమాట కథలో. అది ఆశ్చర్యం ఏం కాదు. ఒక్కసారి అందులో మనసు పెడితే అలా లీనమైపోతుంది ప్రాణం. అలా లీనమైపోయినటువంటి పుణ్యాత్ములకు నిస్పృహులని పేరు. అయితే ఇది తాత్కాలికంగా ఉంటుంది మనలో. కథ విన్న గంట ఉంటుంది, ఇది కొంచెం ఇంకొంచెం గంట, ఇంకో గంట ఇలా పెంచుకోగలిగితే వాడు మహానుభావుడు. అహంకారాన్ని విడిచిపెడతాడు. సుకర్ములుండేటటువంటి ఆ వైకుంఠ పుణ్యభూములలో నివాసం పొందుతాడు. అందులో వైకుంఠం ఎటువంటిది? వరవైకుంఠము సారసాకరము దివ్యస్వర్ణశాలాంక గోపుర హర్మ్యావృతమైన తద్భవనమంభోజంబు తన్మందిరాంతర విభ్రాజిత భోగి కర్ణిక
తదుద్యద్భోగ పర్యంకమల్దరవందం వసించు మాధవుడు తానే పారు భృంగాకృతి. ఆ వైకుంఠం అట, మొత్తం వైకుంఠం నగరం ఒక పద్మాకరం, ఓ పెద్ద చెరువు అట. ఆ చెరువు మధ్యలో దివ్యమైన బంగారపు పూత పూయబడిన నవరత్న ఖచ్చితమైన భవనం ఉన్నదట. ఆ భవనం ఉన్నదే అది తామర పువ్వు అట. ఆ చెరువులో తామర పువ్వు, ఇది విష్ణువు ఉండే భవనం. ఆ విష్ణువు ఉండే భవనం తామర పువ్వు అయితే ఆ తామర పువ్వు మధ్యలో ఆదిశేషుడు పడుకుని కదా, ఆ ఆదిశేషుడు కర్ణిక దుద్దు. తామర పువ్వు మధ్యలో ఎంత ఉంటుంది చూడండి, ముద్ద కింద కర్ణిక అంటాను దాన్ని, దుద్దు. ఆ పసుపచ్చగా ఉంటుంది తామర పువ్వు మధ్యలో అనమాట, కొన్ని తెల్లగా ఉంటాయి. ఆ కర్ణికలో ఉన్నట్టు ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడి మధ్యలో పడుకుని ఉన్నాడే ఇందిరావల్లభుడు విష్ణువు, ఆయనలో ఉన్నట్ట తామర పువ్వు మీద వాళ్ళ నల్లని తుమ్మెదలో ఉన్నట్ట. ఆయన తుమ్మెద ఎంత బాగా వర్ణించాడు చూడండి. మొత్తం వైకుంఠం ఒక చెరువు, ఆ చెరువు మధ్యలో ఆయన ఉండే భవనమేమో ఒక తామర పువ్వు. ఆ తామర పువ్వు మధ్యలో ఉండేటటువంటి ఆదిశేషుడు దుద్దు అన్నమాట. ఆ దుద్దు మీద వాలేటటువంటి తుమ్మెదలో ఉన్నట్ట విష్ణుమూర్తి నల్లగా. అంత అత్యద్భుతంగా ఒక తామర కొలను, తామర పువ్వు, అందులో తుమ్మెద, కర్ణిక అలా ఉన్నదట ఆ వైకుంఠ ప్రాంగణం అంతా చూడ్డానికి. ఒక ఆయన ఒక కవి గారికి కొంత డబ్బిచ్చి, అయ్యా నా మీద పద్యం చెప్పండి అన్నట్ట. నీ కళ్ళు తామర పువ్వులు, నీ ముఖం తామర పువ్వు, నీ పాదాలు తామర పువ్వులు, ఎంతెందుకు నీ ఒళ్లతో తామరే అన్నట్ట. అలాగా ఆ వైకుంఠం ఆ రకంగా కాకుండా తామర పువ్వులాగా చాలా అత్యద్భుతంగా కనపడుతున్నది అంత. హరిచే పాలితమైన కాంచన విమానారూఢమైనట్టి సత్పురుషానీకము చేతనర్చి విభవాపూర్ణ ప్రభావోన్నతిం కరమొప్పారుతదీయధామము జగత్ కళ్యాణమూర్తుల్ మునీశ్వరులు అర్థిన్ నిజయోగ భక్తి పరితోష శాంతులై చెచ్చరన్. శ్రీ మహావిష్ణువుచే పరిపాలింపబడుతున్నటువంటి ఒక కాంచన విమానం ఉన్నదట అక్కడ. ఆ విమానం మీద కూర్చొని కొంతమంది మహానుభావులు నిరంతరము ఆనందంతో ఓం నమో నారాయణాయేతి నిస్సనులై మురుక్కుతూ ఉంటారు. అటువంటి జగత్ కళ్యాణమూర్తులైన మునీశ్వరులు ఆ వైకుంఠంలో విమానంలో ఉండి నిరంతరం ఆ స్వామిని కొలుస్తూ ఉంటారు. అటువంటి వారిని చూచారట ఎవరు. ఇదంతా చూస్తూ పెడుతున్నది సనక సనందనాదులు వైకుంఠంలో పెడతారు, అది మర్చిపోకూడదు. చివరికి అలా వెళ్లారు. మరకత రత్నతోరణ సమంచిత కుడ్య కవాట గేహళీ విరచిత కక్ష్య షట్కమర విందదళాక్ష విలోకనోత్సవాదరమతి నంజముల్ గనక దాటి అనంతర కక్ష్యయందు ఎద్దరను తదీయ పాలురను దార సమానవయో విశేషులను మరకతాలతో రత్నములతో తోరణాలు కట్టారట. సాధారణంగా మనం గుమ్మాలకు కడతాం తోరణాలు. పూర్వం మామిడాకులు కట్టేవారు, ఇప్పుడు ప్లాస్టిక్ ఆకులు కడుతున్నారు. అక్కడ రత్న తోరణాలు, మకర తోరణాలు కట్టారు మరకతాలతో. గోడలున్నాయి, ఇటుకలు కూడా లేక అవేవో దిక్కుమాల హ్యాలో బ్రిక్స్ అని వస్తున్నాయి, అవి పెట్టి కట్టుకుంటున్నాం. మన యోగం ఇలాగున్నది. అక్కడ మాత్రం దివ్యమైనటువంటి బంగారపు ముద్దలు ఇటుకలుగా పేర్చబడి ఉన్నాయట. ఎటు చూచిన కిటికీలు, ధారాళమైన వాయువు, ఇటువంటి 6 శాలలతో ఉన్నది వైకుంఠంలో ఒక భవనం. 6 ద్వారాలన్నమాట. ఈ ద్వారాలన్నీ దాటి పెడుతున్నారు వాళ్ళు. అసలు ఏం పట్టించుకోవట్లే. సాధారణంగా వెళ్ళిన వాడు ఏం చేస్తాడంటే, అంతా బంగారం అండి, ఈ బాబా అంతా మనకు ఎంతసేపు ఈ బంగారం మీద ఉంటుంది, ఇంకేం ఉండదు.
వాళ్ళకి బంగారము లేదు, సింగారము లేదు, టింగు రంగారము లేదు, రత్నాలు లేవు, మరకతాలు లేవు, మాణిక్యాలు ఏమీ లేదు. కేవలం అన్యము గనక ఇంకేమీ లేదట. అన్యము మీద ఆశ లేదు అన్నాడు. అందుకని ఇంత వర్ణన చేశాడు. ఇన్ని విమానాలు, ఈ హంసలు, ఈ గానాలు ఇవేమీ దృష్టి లేదు. వాళ్ళకున్న దృష్టి ఏమిటి? నారాయణ దర్శనం తప్ప మరేం అక్కర్లా. ఇలా ఎవరో చూడకుండా ఒక రత్నం జేబులో వేసుకుందామని ఆశ ఉంటే అక్కడికి వెళ్ళలేరు అసలు. అంతటి మహానుభావులు సమస్తం మర్చిపోయారట. వైభోగం మీద దృష్టి లేదట. మనం చాలా జాగ్రత్తగా సాధన చేయవలసిన ఒక మార్గం చెప్పాడు ఇందులో. సాధారణంగా ఏం చేస్తామంటే బంగారపు అన్నపూర్ణం దర్శించుకున్నాం. ఆయన ఎంతసేపు వీడి దృష్టి బంగారం మీద ఉన్నది కానీ అన్నపూర్ణ మీద లేదు లేదు లేదు. వీడికి నిజంగా అన్నపూర్ణ మీద దృష్టి ఉంటే ఆ బంగారం అనే మాట రాదు. అప్పుడు ఒక ఆయన మా ఇంట్లో వెండితో చేసిన రాముడు ఉన్నాడు అనగానే అక్కడికి వచ్చిన ఒక యోగి లాగి గోప మీద కొట్టాట. ఈయన గోప పేలిపోయింది. బావోయ్ అన్నాడు. ఎందుకు కొట్టారు గురువుగారు అని మాత్రం అనలేకపోయాడు. అప్పుడు ఆ గురువుగారు అన్నట్ట, నిన్నెందుకు కొట్టానో తెలుసా? తెలియదండి. నా ఇంట్లో రాముడు ఉన్నాడు అనకుండా వెండితో చేసిన రాముడు ఉన్నాడన్న అందుకు కొట్టానన్నట్ట. రాముడికి వెండి బంగారం పెట్టరా నీ మోహం? నా రాముడు, నా భగవంతుడు, నా స్వామి, నా అమ్మ అంతే తప్ప బంగారం అన్నపూర్ణాను మట్టి అన్నపూర్ణ అని రెండు భేదాలు ఎప్పుడైతే చేస్తున్నావో నీలో భేద దృష్టి వస్తుంది. భగవంతుని దగ్గరికి వెడితే మన ఇంట్లో పర్లా, హే గ్లాసు వెండి గ్లాసుతో పాలిచ్చారు, ఈయన నాకు స్టీల్ గ్లాసుతో ఇచ్చాడు, అది వేరే విషయం. కానీ మొత్తమే చెప్పొచ్చేది ఏంటంటే ఇంటి వరకు వస్తువులు సరిపోతాయి. కానీ భగవత్ సంబంధమైన విషయానికి వెడితే మాత్రం లోహ దృష్టి ఉండకుండా వ్యామోహం విడిచిపెట్టి ఆ పరమేశ్వరుడి మీద ఉండాలి. అందుకని వీళ్ళు అందరికీ తెలియజెప్పుతూ అన్ని చూడలేదు. వాళ్ళు అన్యము గనక పక్కనున్న దేని మీదకి వాళ్ళ దృష్టి వెళ్ళలేదు. అందుకని కూడా భగవంతుడు బిల్డింగులు బంగారంతో కట్టాడు. ఈయన భక్తులు, ఈయన ఋషులు నా మీద వ్యామోహంతో వస్తారా, ఈ బంగారం చూసుకుంటూ వస్తారా? స్వామికి బంగారం ఉంది మనకి లేదు అనుకుంటూ వస్తారా? పరీక్ష భగవంతుడు కావాలని మనం మోహ పెడతాడు అనమాట. ఈ మోహంలో చిక్కుకుపోతాడు ఎవడైనా. కానీ ఆయన భక్తుడు ఆ వ్యామోహంలో చిక్కుకోరు. అంతటి భక్తులు వీళ్ళు చిక్కుకోకుండా వెళ్లారు. ఆ తీరా వెళ్లేసరికి సరిగ్గా స్వామివారి బిల్డింగ్కి వెళ్ళడానికి ముందు ఆ 6వ ద్వారం దాటితే ఆయన లోపల ఉన్న గదిలోకి వెళ్ళొచ్చు. అక్కడ ఇద్దరున్నారట. తదీయ పాలురా, ఆయన యొక్క ద్వారపాలకురు. ఉదార సమాన వయో విశేషులన్, ఒకే రకమైన వయస్సులో ఒకే ఆకారంతో, ఇంత తేడా లేదు. ఆ ఇద్దరిని హఠాత్తుగా చూస్తే రాముడు భీముడు సినిమా అనమాట. అంత ప్రమాదంగా ఉన్నారు వాళ్ళు. ఏమీ తేడా లేరు. ఆ ఇద్దరు ఉదార లక్షణాలతో ఉన్నారు. సమాన ఆకారాలు, సమాన వేషం, సమాన ఆయుధాలు అన్ని ఒకే రకంగా ఉన్నాయి. ఎవడెవడో తెలియదు. అటువంటి వాళ్ళను చూశాడు. కాంచన నవరత్న కటకాంగుళీయక హారికేయోర మంజీరధరులా కమనీయ సౌరభాగత మత్త మధుకర కలిత సద్దనమాలికా విరాజితోరస్థలుల గదాధారుల ఘన చతుర్బాహుల ఉన్నతోత్సాహమతుల ఆరూఢ రోషానలారుణితాక్షుల భ్రూలత కౌటిల్య పాలతలులా వేత్రదండాభిరాముల వెలయు అమ్ముకుంద శుద్ధాంత మందిరాళిల్ద భూమి నున్న ఇద్దర సనకాది యోగివరులు చూచుచును వృద్ధులయ్యు ఆ శుభగమతులు. చేతులకు 5 వేళ్లకే 5 ఉంగరాలు ధరించారట. ప్రతి 5 వేళ్లకి కూడా వాడు బంగారము నవరత్నాలతో ఖచ్చితమైనటువంటి అంగుళీయకములు, చేతులకు సువర్ణ ఘంటా కంకణాలు ఇక్కడి నుంచి ఇక్కడ దాకా వేసుకున్నారు. అటువంటి వాళ్ళు మెడ నిండా హారాలు, నడుముకి వడ్డాణములు, పాదములకు గండ పెండేరములు, గజ్జెలు, కమనీయమైన నడుముకి వడ్డాణం ధరించున్నారట. ఆ వడ్డాణాలకు మువ్వలు ఉన్నాయట. వాళ్ళు కనుక అటు ఇటు కదిలితే నడుముకుండే ఆ వడ్డాణానికి ఉండే మువ్వలు కదులుతూ ఉండేవి. పూర్వం స్త్రీ పురుషులంతా వడ్డాణం ధరించేవారు. కలియుగంలో బంగారం అంతా పోయి ఎవళ్ళు ధరించడంలా. పాపం చాలా మంది ఆడవాళ్ళకి వడ్డాణం అంటే ఏమిటో తెలియకుండా అయిపోయింది కలియుగంలో. ఒక ఆవిడ మాత్రం భర్తనందిట, నాకు 9వ నెల వచ్చాక వడ్డాణం చేయించరా అందిట. పాపం ఆయన ఏమైపోయాడో తెలియదు. కలియుగం బంగారానికి చాలా కష్టమైపోయింది.
కాని వారు మాత్రం చక్కగా నడుముకి పట్టి ఉన్నటువంటి మువ్వలు కలిగిన బంగారపు దొడ్డాణాలు ధరించి ఉన్నారు. ఇక చెవులకు కుండనాలున్నాయి, శిరస్సుల మీద కిరీటాలు, వక్షస్థలం మీద కౌస్తుభమణి లాంటి మణులు, చేతులు 4 చేతుల్లో గదాధారులు, చతుర్బాహులు వాళ్ళు. కళ్ళల్లో కొంచెం ఎరుపుతనం ఉన్నది. ఈ కనుబొమ్మలు ముడివేస్తే ధనుస్సు ఎక్కువ పెట్టినట్టుగా ఉంటుంది. ఇదొక ధనుస్సులో ఉంది చూడటానికి. అటువంటి వాళ్ళు గదలు ధరించినటువంటి వాళ్ళను, 2 చేతుల్లో గదలు, 2 చేతుల్లో బెత్తాలు కూడా ఉన్నాయట. అటువంటి వాళ్ళని చూచారు. ఎవరు? సనకాది మహర్షులు. వాళ్ళు వృద్ధులు, చాలా పెద్దవాళ్ళు నిజానికి, కానీ ఎప్పుడు చూసినా 5 or 6, 5-6 ఏళ్ల బాలుర్లా ఉంటారు. అటువంటి ఆ మహానుభావులు దివ్యమైన బుద్ధి కలిగినటువంటి వాళ్ళు, పరమజ్ఞానులు. వాళ్ళకి అసలు మృత్యువు లేదు, ముసలితనం లేదు, ఎప్పుడు అలాగే ఉంటారు. దిగంబరులు, ఒక్క గుడ్డముక్కు కూడా లేకుండా వెళ్లారు. పైగా 5 ఏళ్ల బాలురు. ఇలాంటి ఆ పుణ్యాత్ములు ముందుకెళ్లారట. వీళ్ళు అనుకున్నారు చిచ్చి పిల్లాళ్ళు పరిగెత్తుకొచ్చేస్తున్నారు దిశమలతో. 5 ఏళ్ల పిల్లలు విష్ణులోకం తెలియక ఎక్కడంతో తప్పిపోయి వచ్చారనుకున్నారట. వయస్సా, జ్ఞానం ఎవడికుందో వాడిని గౌరవించాలి, ఎవడు మహానుభావుడు వాడిని గౌరవించాలి, వయస్సుతో సంబంధం లేదన్నారు. చిన్న పిల్లాడైనా బాలుడయ్యును పూజ్యుండు పండితుండు అంటోంది భారతం. బాలుడొచ్చినా పండితుడైతే వాడికి దండం పెట్టాలట. అయితే వీళ్ళు తెలుసుకోలేకపోయారు. ధీరత పంచాబ్దముల కుమారకులై కానబడుచు మనమున శంకన్ గోడక చతురాత్మకుల నివారిత గమనములడాయ వచ్చిన నిదురన్ శ్రీలనేశ్వర దర్శనలాలసులయ్యేగు బొదలలాముల అతి దుశ్శీలత తద్వచన ప్రతికూలమతిల్ పోవకుండా కుటిలాత్మకులై. పరమజ్ఞానం కలిగి కూడా 5 ఏళ్ల వయస్సు వాళ్ళల్లా కుమారుల్లా కనపడుతూ శంక లేకుండా చతురాత్మకులై అక్కడికి వచ్చేస్తున్నారు. లక్ష్మీవల్లభుడైన శ్రీమన్నారాయణ చరణారవింద పరిస్పందంతో ముక్తి పొందాలని ఆశతో వస్తున్నారా నలుగురు. ఏ పరిస్థితులలోనూ వారిని ఆ సమయంలో అడ్డుకోవడానికి వీల్లేదా అన్నంత వేగంగా ఉన్నారు. సనకుడు, సనందరుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పేర్లు కలిగిన వాళ్ళు. వాళ్ళని ఏ లోకంలో ఎవడు అంతవరకు అడ్డుకోలేదు. అటువంటి వాళ్ళిద్దరూ అక్కడికి వస్తుంటే ఆగిపోండి పిల్లల్లారా అన్నారట. బెత్తాలు అడ్డం పెట్టి, బెత్తాలు పెట్టి చదివించారట. స్కూల్లో మాస్టర్ చూడండి, వెదురు బెత్త జాగ్రత్త జాగ్రత్త అంటాడు. ఓ మాస్టర్ పిల్లని వాయించేసినట్టుగా వాళ్ళిద్దరూ ఆ బెత్తాలతో ఆపేశారు ఆ మహానుభావుల్ని. వారించిన వారలు బృందారకు లీక్షించుచుండ దారుణ పటు రోషారుణి తాంబకులై రుదవారింతుచు వారు అతటి వారును వినగన్. ఎప్పుడైతే వారించడానికి వీలు కాని ఈ ఇద్దరిని అడ్డంగా కొట్టి వారించారో, అడ్డుకున్నారో, ఆ జైవిజీలు చాలా ఆగ్రహం కలిగిందట సనక సనందనాదులకు. నిజానికి వారి జీవితంలో కోపం ఎరగరు వాళ్ళు. చిన్న పాపలైనా కోపం ఎరక్క పాపం చెయ్యకుండా ఉండేటటువంటి పుణ్యాత్ములు. ఎందుకో తెలియదు, తొలిసారి వారికి కోపం వచ్చిందట. ఆశ్చర్యం. అదే యోగం అన్నారు. అంత తేలికగా కోపం రాని వారికి కోపం వచ్చేసిందట. పళ్ళు పటపట కొరికారు, కళ్ళు ఎరుపెక్కాయి, శరీరం మీద వాలి కుట్టి రక్తం తాగిన దోమల్ని చంపలేదట అంతకు పూర్వం వాళ్ళు. ఒకసారి అడవిలో తపస్సు చేస్తూ ఉంటే పాములు బుస్సుని మీదకెక్కి కాటు వేస్తూ ఉంటే వాటిని తోలియలేదట పక్కకి. అడవి ఏగలు మీద మీద వాలి ప్రాణం తీసేస్తూ ఉంటే తపస్సు చేసేటప్పుడు వాటిని అలా పక్కకి తోలుకోలేదట. తోలితే చచ్చిపోతాయేమో వాళ్ళని. దోమ కుడుతుంటే ఇలాంటి వస్తుంది కదా, అలా అనడానికి కూడా ఇష్టం లేదు. ఇలా కాలి కింద దాన్ని ఏంటంటారు, ఆలౌటులు పెట్టుకోలేదు వాళ్ళు. అటువంటి మహానుభావులు అస్సలు కోపం ఎరగని వారు. తొలిసారి కోపం వచ్చిందట. అది వారి యోగం, ఆ జైవిజీల యోగం. ఆశ్చర్యం, భగవత్ సంకల్పం. ఆ ఎర్రబడిన కళ్లతో అక్కడి జనాలందరూ వింటూ ఉండగా పళ్ళు పటపట కొరికి ఇలా అన్నారట, ఓరి మూర్ఖులారా, దౌవారికుల నసురయోని నవారితులై పుట్టుడనుచు వసుధాధీశ. కాపలా వాళ్ళలారా, ఇది మీకు రాక్షస లక్షణం.
రాక్షసులు మాత్రమే జ్ఞానులు వెడుతూ ఉంటే అడ్డుకునే లక్షణం ఉంటుంది. ఇది మీలో రాక్షస లక్షణం. ఈ రాక్షస లక్షణం వల్ల మీరు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. పండి ఏమన్నారా మూర్ఖులారా, మమ్మల్ని అడ్డుకుంటారా? మేము ఎవరము, ఎందుకు పెడుతున్నాం? పరము అనంతు భక్త పరిపాలు సుహృత్తము ఇష్టు ఈశ్వరేశ్వరు భజయం పకోరి అనివారణ ఇందరుదేర నెచ్చలు భరిత ముదాత్ములై కొలువ పాయక తద్భజనాంతరాయ తత్తరమతి మాకు నిప్పుడరి పడ్డ దురాత్ముల నేడు గంటిదే. పక్కనున్న వాళ్ళని పిలిచి చూశారా? ఈ ఇద్దరు ఎంత దుర్మార్గులు, ఇటువంటి దుర్మార్గులను ఇంతవరకు మేము ఎక్కడైనా చూసామా? మీరెక్కడైనా చూశారా? పరముడు అనంతుడు భక్తులను పరిపాలించేవాడు సుహృద్వల్లభుడు ఇష్టుడు ఈశ్వరుడుకు కూడా ఈశ్వరుడైనటువంటి ఆ వాసుదేవుని పాద పద్మములు ఆరాధించాలని మేము వచ్చాం. అసలు మమ్మల్ని ఎవరు ఇంతవరకు అడ్డుకోరెక్కడ? మేము ఆయన్ని భజించడానికి వస్తే ఈ దుర్మార్గులిద్దరూ కర్రలు అడ్డం పెట్టి బెదిరించి బయటికి పొమ్మన్నారు. ఇటువంటి దుర్మార్గుల్ని మీరు ఎప్పుడైనా చూశారా అని ఆ సనక సనందనాదులు ఆ అడ్డం కొట్టిన ద్వారపాలకులకే చూసి వారి పేరు జయ విజయులు. ఓరి జయ విజయులారా, మీ మనంబుల స్వామి హితార్థంబే నిష్కపట వర్తనులమైన మాబోటుల కుహక వృత్తింగల ఇతర జనంబులు భవత్ సదనంబు ప్రవేశింతురు అని శంకం చేసి కొందరం ప్రవేశింపచేయుటయు కొందర వారించుటయును. చూడండి, మీ మనస్సులు గొప్పవైతే అవ్వచ్చు, మీరు నిజంగా నిష్కపట వర్తనులైతే అవ్వచ్చు, కానీ మాబోటి వాళ్ళని అడ్డుకోవడం చాలా పొరపాటు. స్వామి దగ్గరికి ఎవడు పడితే వాడు వెళ్లిపోతున్నాడు, అలా వెళ్లకుండా మేము అడ్డం కొట్టి ఎవరు వెళ్లొచ్చు ఎవరు వెళ్లకూడదు అని మేము ఆలోచించి వాళ్ళని లోపలికి పంపుతాం. ఇది మా వృత్తి అని మీరు అనుకోవచ్చు. కానీ ఇదేం మామూలు మామూలు జమీందారుల యొక్క ఆస్థానం కాదు. ఆ భగవంతుని దగ్గరికి అసలు నీచ వృత్తి కలిగిన వాడు వైకుంఠానికి రాలేడు. వచ్చినా స్వామి దర్శనం కాదు లోపలికి వెళ్ళినా. మీరెవరు అడ్డుకోవడానికి? కొందరిని వారించడం కొందరిని పంపించడం కాపల వాళ్ళ లక్షణం కాదని మేమనం. కానది ఎవరికి అంటే రజోగుణ ప్రధానులైన వాళ్ళకి, అది తమోగుణ ప్రధానులకు. ప్రశాంత దివ్య మంగళ విగ్రహుడు ఆయన. ఆయనకు అసలు ఎవరి మీద కోపం ఉండదు. భగవంతుడు విశ్వగర్భుడు ఈశ్వరుడు. ఆయనకి ప్రాప్యం ప్రాప్తకం ప్రాపకం ప్రాప్తి అవే లేవు. వీడు నా దగ్గరకు రాగలవాడు వీడు రాకూడదు అనే ద్వేషభావం ఆయనకుండదు. సత్కర్మాచరణ చేసిన వాడికి తన వైకుంఠం త్రోవ చూపిస్తాడు. కర్మని బట్టి అవకాశం ఇచ్చేవాడు ఆయన, మనిషిని బట్టివాడు ఆయన. ఆకాశం ఉంది, ఆకాశం కుండలో కనపడుతుంది. ఈ ఇందులో గ్లాసులో నీరు పోసి పగలు బయట పెట్టండి, ఇందులో ఆకాశం కనపడుతుంది. అజ్ఞానం ఏమనుకుంటాడు? ఇందులో ఇదే ఆకాశం అనుకుంటాడు. కానీ ఇదే ఆకాశం కాదు. ఈ కొండ పగిలితే ఆకాశం పైనే ఉంది. ఆకాశం ఎప్పుడూ అదే. అది అన్నిటిలోనూ కనపడుతుంది ప్రతిబింబంగా. కొండలో కనపడుతోంది, మనిషిలో కనపడుతోంది, కంటి రెప్పలో కనపడచ్చు. ప్రతిబింబించే ప్రతి వాటిలో కనపడిన ఆకాశం పైనే ఉన్నట్టుగా భగవంతుడు అనేవాడు తానిక్కడే ఉంటాడు. అందరిలోనూ ఆ ప్రతిబింబంలాగా ప్రస్ఫుటీకరిస్తూ ఉంటాడు. కాబట్టి ఆయన లేని ప్రతిబింబం ఎక్కడ? మేము అందరం ఆయన ప్రతిబింబాలమే. అటువంటి సకల ఆత్మభేదరహితుడైన ఆ పరమ పురుషోత్తముడు వాసుదేవుడు విద్వాంసులకు మూల పురుషుడైనటువంటి ఆయన అందరికీ యోగ్యుడు. కొందరికి ఇష్టుడు కొందరికి అనిష్టుడు కాడు ఆయన. ఇక మహారాజు అయితే అతనికి ప్రాణభయం ఉంటుంది, లేదా శత్రుభయం ఉంటుంది, లేదా అతనికి సమయాలుంటాయి. కాబట్టి అడ్డుకుంటారు కింకరులు. ఈయన రాజాధిరాజు. రాజాధిరాజాయ ప్రసహ్య సాహిరే అని పురుష సూక్తం చెబుతున్నది. రాజులకు అధిరాజు. ఆయనకి భయం ఏమిటి మా వల్ల? పోని ఏ భోగ పురుషులను ఆపొచ్చు. 5 ఏళ్లమైన పిల్లలమైన మిమ్మల్ని, ఈ రూపంలో ఉండే జ్ఞానులమైన మమ్మల్ని, బ్రాహ్మణ వేషధారులమైన మమ్మల్ని, వైకుంఠ నాయకుడైన సర్వేశ్వరుడికి ఏ భేదం లేకుండా వెళ్లగలిగే మమ్ము ఆపారు. ఇది శంకించవలసిన అవసరం లేదు. మందబుద్ధులై మమ్మల్ని వారించారు. కాబట్టి మీరు మా శాపం వల్ల భూలోకంలో కామ క్రోధ లోభములని శత్రువులు బాధిస్తూ ఉండగా పుట్టండి, నిరంతరం హరిని ద్వేషించండి, పోండి అని తిట్టేసరికి వాళ్ళ మనస్సులు బాంబులు పేరిపోయాయట. పాపం బెంగపట్టుకున్నది. అతి భయంకరమైన ఆ భూసుర వాక్యాలకి తల్లడబడ్డారు, వణికిపోయారు, పరితాపం పొందారు. వచ్చి పాదాల మీద పడిపోయారు. కాళ్ళ మీద పడిపోయి తమ కిరీటముల కాంతులు ఆ పాదముల మీద పడుతూ ఉండగా
తల వంచి నమస్కరించి ఇట్లు స్తుతించారట. వరయోగీశ్వరులారా వరయోగీశ్వరులార మమ్ము మది నవ్వల్ మీరలిట్లన నిష్ఠుర వాక్యంబులకింక మీ మనములన్ సోకింపగారాదు. సత్పురుష శ్రేణి పరాభవిల్చిన వృథాభూతాత్ములము మా దురితం బెంతకు తెచ్చే మేధ శుభము దూకుందుమే మారయన్. ఓ మహాయోగుల్లారా, బాలవేషధారులైన జ్ఞానులారా, నా మనస్సు నొచ్చుకుంటుందేమో అనుకోం మేము. ఎందుకంటే మీరు తిట్టిన దానికి మాకేం బాధ లేదు. మీరు ఏడవం లోపల తప్పు చేసినప్పుడు తిట్టాలి, శపిస్తాలి. ఆ తప్పుకు అప్పుడే ప్రాయశ్చిత్తం అవుతుంది. మహారాజ శిక్ష అనుభవిస్తే దొంగకి ఆ పాపం పోతుంది. దొంగతనం చేశాడు వెంటనే రాజుగారు శిక్షించాలని కొట్టడమో తిట్టడమో ఏదో చెయ్యాలి, లేకపోతే ఆ దొంగతనం పాపం పోదు. అలాగే భగవంతుని దగ్గర ఉండి భేద బుద్ధితో ఉన్నవాడిని శపించి భ్రష్టుని చేస్తే ఆ పాపం పోయి తిరిగి వాడు వైకుంఠంలో శాశ్వత నివాసం పొందుతాడు. మీలాంటి సత్పురుషుల్ని పరాభవించిన అజ్ఞానుల మమ్మల్ని క్షమించండి. మా పాపం మాకెంతకు తెచ్చింది. మీ అనుగ్రహం వల్ల భూలోకంలో పుట్టి మళ్లీ మేము మా స్వామిని చేరుకోవాలి. అదొక్కటే మా కోరిక. సరే, వాళ్ళు మహాత్ములు, జైవిజీలంటే యోగం అంటారు అది. అంతేగాని వాళ్ళేం నీచులు గారు. మహాత్ములు ఏ స్థాయి కాకపోతే విష్ణువు యొక్క రూపం ధరిస్తారు, ఎంత స్థాయి కాకపోతే నిరంతరం ఆ వాసుదేవుని యొక్క ద్వారపాలకులు అవుతారు. మనం సామాన్య బుద్ధితో వాళ్ళు కూడా మామూలు వాళ్లే అనిపిస్తుంది. అదే అజ్ఞానం, అది కూడా అజ్ఞానం. మన బుద్ధికి తోచేది కాదు. అంతటి గొప్పవాడు కాబట్టే అక్కడ నిరంతరం ఉంటారు. కారణం ఉంటుంది, అదంతా భగవత్ సంకల్పం. శాపానికి గురయ్యారు, పశ్చాత్తాపంతో క్షమించమన్నారట. మమ్మల్ని మా స్వామికి తొందరలో మళ్లీ తిరిగి తీసుకురా. మీ కరుణా దృష్టి, మీ వాక్కులు, మీ సంబంధమైనటువంటి రూపం ఇవన్నీ మమ్మల్ని ఆనందపెట్టేవి. మేము ఎలా పుట్టినా పర్వాలా, మీరు చెప్పినట్టుగానే కామము, క్రోధము, లోభము అనే 3 లక్షణాలకి ఆసక్తితో పుట్టమని చెప్పించారు. అంటే రాక్షస జన్మ ఎత్తమని మీ ఉద్దేశ్యం. ఆ రాక్షస జన్మ ఎత్తిన వాసుదేవుణ్ణి తలుచుకోవాలి. ఇదేమిటి రాక్షసులకు వాసుదేవ నామస్మరణం ఎలాగా అంటే, దేవతలు భక్తితో తలుచుకుంటారు, రాక్షసులు తిడుతూ తలుచుకుంటారు. ఏ రకంగా పర్వాలేదు, ఆయన నామస్మరణం చేయాలట. నిజమే, తిట్టుతూ కూడా భగవంతుడు తలుచుకోవడం కూడా భగవంతుడు వాడిని అనుగ్రహిస్తాడట. మానవులు మనకు తెలియదు కానీ అసలు మన తిట్టేవాడు మనకు వేలు చేస్తాడు. ఎందుకని? భక్తుడు ఒక్కసారే తలుచుకుంటాడు, కానీ కోపంతో ఉన్నవాడు 24 గంటలు తలుచుకుంటాడు తిట్టడం కోసం. ఆ రకంగా మన నామస్మరణం మన శత్రువు ఎక్కువసార్లు చేస్తాడు. కాబట్టి శత్రువులు పెరిగినంత వరకు అది బెంగపడక్కర్లేదు. అలాగని కావాలని అందరినీ కొట్టి శత్రువులను తెచ్చుకోమని కాదు. అక్కడ భగవంతుడు శత్రువులమైనా మేము ఆయన నామస్మరణం చెయ్యాలి. ఆ తర్వాత మా జన్మ శుభం కావాలి అంటూ ఉండగా ఈ కలకలం బయట ఏదో ఉంది అని విష్ణుమూర్తి గ్రహించాడు. ఆయన తెలియదే ఉంది, ఆయన సంకల్పమే కదా. హరి సర్వేశ్వరుడు అనంతుడు ఆ కలకలం బాలించి పద్మాలయ సరసాలాప వినోద సౌఖ్య రచనల్ చాలించి శుద్ధాంత మందిర మాణిక్యపు గేహళుల్ నడచి ఏ తిల్చం ప్రపన్నార్తి సంహరుడై నిత్య విభూతి శోభనకరుండై మానితాకారుడై. హరి సర్వానికి అధిపతి, ఈశ్వరుడు, అనంతుడు. ఈ బయట గొడవ విని లక్ష్మీదేవితో కొంగు పుచ్చుకుని హాస్యం ఆడుతున్నవాడు ఆ కొంగు విడిచిపెట్టి అమ్మతో పాటు బయటకు వచ్చాడు. శుద్ధాంత మందిరం విడిచిపెట్టి మాణిక్యముల తాపడం చేయబడిన గదులు దాటి ఏతించాడు. ప్రపన్నుల యొక్క ఆర్తి సంహరించే పరమాత్ముడు నిత్యము ఐశ్వర్యాన్ని పెంచే శోభనమైన ఆ వేషంతో వచ్చాట. అంత శుభాకారంతో, దృష్టితో, సౌందర్యంతో వచ్చాట. ఆ ఆకారం చూస్తే చాలు పులకించి పొంగిపోతాడు. ఎంతటి వాడిన అంత దివ్యమంగళ విగ్రహం, అంత సౌందర్యం. ఈ ప్రపంచంలో అందమంతా ఒక కుప్ప చేస్తే ఆ కుప్ప మొత్తం ఆయన గోరికి బలాదూరన్నారు. ఇది భౌతిక సౌందర్యం, అది అలౌకిక సౌందర్యం. అటువంటి మహాసుందరుడు పురుషోత్తముడు అక్కడికి వచ్చాట.
కూడా ఎవరొచ్చారు? శరనిధి కన్యగా మండియు సంభ్రమమొప్పగా తోడరా. ఆ క్షీర సముద్రరాజ తనయ లక్ష్మీదేవి పట్టు చీర ధరించి ఒయ్యారం ఎసక మెసక కూడా వస్తున్నదట, ఆయన వెంటే వస్తుందట. కూడా ఆదిలక్ష్మి మహాదారిద్ర్య సంహారిణి, పరమ పండితోత్తములను అనుగ్రహించే ఆ తల్లి అక్కడికి వచ్చింది. ఆవిడ కూడా వస్తూ ఉండగా మనోహరమైన నిజలీలతో పరమహంస మునీంద్రులందరూ వెతుక్కునేటటువంటి ఆకారంతో, అంటే ఋషులు మునీశ్వరులు ఈ రూపంతో చూడాలి విష్ణువు అనుకుంటారట. ఋషులు మునీశ్వరులు చూడాలి అని కోరుకునే దివ్యమంగళ విగ్రహంతో వస్తున్నాడు ఆయన. ఎందుకని? ఇక్కడ సరకసనందనాదులు కూడా ఋషులే గనక ఆ ఋషులకు చూపించే రూపంతో వచ్చాడు ఆయన. ఆయన నడుస్తూ వస్తూ ఉంటేటండి, ఆయన కాలిమువ్వలతో అమ్మవారు వయ్యారంగా నడుస్తూ ఉంటే ఆ కాలి గజ్జల శబ్దం కలిసి విష్ణువు యొక్క పాదనూపురధ్వని, అమ్మవారు లక్ష్మీదేవి పాదనూపురధ్వని కలిసి ఒక దివ్యమైనటువంటి నాదం ఇస్తున్నదట. ఆ నాదం వింటే మహాసంగీత విద్వాంసులు కూడా సరిగమ పదనిస్తా మనకి రాదేమో నేర్చుకుందాం అనుకుంటారట, అంత బాగుందట ఆ నాదం. అటువంటి నాదం చేసుకుంటూ వినూత్న మణి కాంచన నూపుర మంజు ఘోషముల్ వరుస చలంగ ఆర్య జనవందుడు యోగి జనైక సేవ్యుడై. ఆ మహాత్ముడు ఆ పాద శబ్దం నూపుర శబ్దం చేసుకుంటూ తరలిడు హంసపంక్షసిత చామర గంధవోల్ల సుధాకర రుచిరాత పత్ర సుభగ ప్రవిలంబితహార వల్లరీ సరసగళ తుషార కణజాల విరాజిత మంగళాంగుడై. ఆయన అలా వస్తూ ఉంటే అప్సర స్త్రీలు కొంతమంది ఆ స్వామికి వింజామరలు వేస్తున్నారు. ఆ వింజామరలు ఎలా ఉన్నాయి? విసనకర్రలు, తెల్లని విసనకర్రలు. ఈ తెల్లని విసనకర్ర పట్టుకున్న అప్సరసలు తెల్లగా ఉన్నారు. వారి చేతులు ఎర్రగా తామర పువ్వుల్లో మెరిసిపోతున్నాయి. ఆ చేతులకి బంగారపు కంకణాలు ఉన్నాయి కదా, ఇలా విసురుతున్నప్పుడల్లా ఈ కంకణాలని టంగ్ టంగ్ అని ఒక శబ్దం చేస్తున్నాయిట. ఈ స్వామి నడుస్తూ ఉంటే పాదనూపుర ధ్వనితో పాటు ఈ టంగు టంగుమని కంకణములు చక్కగా శబ్దం చేస్తూ ఉంటే ఈ శబ్దము ఆ శబ్దము కలిసి ఇవి మధ్యలలు, అవేమో సంగీత ధ్వనులు అన్నట్టుగా ఉన్నాయి. ఇక ఈ తెల్లని విసనకర్రకి గంధం పూశారు. ఆ గంధపు రవ్వలు ఆయన మీద పడుతుంటే ఆ నల్లని మేఘఛాయా శరీరం మీద ఈ గంధం పడుతూ ఉంటే ఆకాశంలో నల్లని మేఘంలో ఎర్రని వెరుపుదీగల్లో ఉన్నాయటవి. అటువంటప్పుడు ఆయన వస్తూ ఉంటే ఓ పక్కన అమ్మవారు వేసుకున్నటువంటి గంధము కుంకము ఇవన్నీ కిందకి జారిపడుతున్నాయి. మధ్య మధ్యలో లక్ష్మీ వల్లభుడై వస్తున్నాడు, మంగళ విగ్రహంతో వస్తున్నాడు భగవంతుడు వాసుదేవుడు. ఎక్కడికి? ఆ బయట కలకలం ఉన్న చోట, జైవిజీలు ఉన్న చోటుకు వస్తున్నట్ట, సనక సనందులాదు ఉన్న చోటికి. ఆ స్వామి యొక్క దివ్య మంగళ విగ్రహం ఇంకా ఎలా ఉన్నది అది కార్యక్రమం రేపటి రోజు ముచ్చటించుకుందాం. అత్యద్భుతమైనటువంటి ఆ స్వామి యొక్క దివ్య వర్ణన. అంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహీషాః గోబ్రాహ్మణేభ్యः శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు.